అబ్బా ఈ పాన్ కార్డ్ గోలేంట్రా బాబు. ఒక చిన్న సైట్ రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే దానికి పాన్ కార్డ్ ఇవ్వాలి. బ్యాంకులో పోయి ఒక 50,000 డిపాజిట్ చేద్దామంటే పాన్ కార్డ్ ఇవ్వాలి. ఎక్కడ చూసినా పాన్ 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 పాన్. ఈ గోల్ ఎక్కువైపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మార్చరా? కొంచెం ఆగరా బాబు, కొంచెం రిలాక్స్ అవ్వు, ఏం పర్లేదు. కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా జరుగుతున్నాయి. దీంతో పాన్ మీద కూడా రిఫార్మ్స్ జరుగుతున్నాయి. 1 ఏప్రిల్ 2026 నుంచి చాలా రిఫార్మ్స్ ఇప్పుడు డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు బ్యాంకులో ఎప్పుడైనా సరే 50,000 డిపాజిట్ చేసినప్పుడు పాన్ కార్డ్ అడిగేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఇయర్లీ 10 lakhs మార్చారు. ఎప్పుడైతే నీ డిపాజిట్ 10 lakhs దాటుతుందో అప్పుడే నీ పాన్ కార్డ్ ఇవ్వాలి. సెకండ్ది, నువ్వు ఎప్పుడైనా కార్ కొన్నా బైక్ కొన్నా కంపల్సరీ పాన్ కార్డ్ తీసుకున్నావు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా అది 5 lakhs కంటే ఎక్కువ వాల్యూ ఉంటేనే పాన్ కార్డ్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. తర్వాత చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ 10 lakhs 12 lakhs ఏదైనా ఒక ప్లాట్ కొంటాం అనుకుని సేవింగ్స్ చేసుకునేటప్పుడు పాన్ కార్డ్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని ఏకంగా 20 lakhs చేశారు. దీంతో పాటు రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు 1 lakh కంటే ఎక్కువ బిల్ పే చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా పాన్ కార్డ్ ఇవ్వాలి. ఈ అన్ని రూల్స్ ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఈవెన్ మీకు దీంట్లో ఏమన్నా చేంజెస్ కావాలనిపిస్తే February 22 దాకా ఓపెన్ గా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో. మీరు ఆ రూల్స్ ని చేంజెస్ కోరవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి. అందరికీ ఇది అలో చేస్తుంది. ఇది ఇంకా డ్రాఫ్ట్ లో ఉంది కాబట్టి పూర్తిగా సబ్మిట్ చేశాక దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. అంతవరకు మన పేజ్ ని ఫాలో కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.